నిజమానతిచ్చితి నీవు మహాత్మక మహిని గృహస్థ ధర్మంబు నిదియా యర్తంబుగామంబు యశమును వృత్తియు నెయ్యరి ప్రార్థింపనిత్తుననియు నర్దలోభంబున నర్తి పొమ్మనుటెట్లు పలికి లేదనుట కంటే పాపమెద్ది ఎట్టి దుష్కర్మునినే భరించెదగాని సత్యహీనుని మోవజాలననుచు బలుకదే తొల్లి భూదేవి బ్రహ్మతోడ సమరమున నుండి తిరుగక జచ్చు కంటే బలికి బొంకక నిజమునా బరుగు కంటే మానధనులకు భద్రంబు మరియు గలదే. చూడండి, ఓ మహాత్మ, నీవు చెప్పింది నిజమే. లోకంలో గృహస్థుల ధర్మం కూడా ఇదే. అర్థము, కామము, కీర్తి జీవనాధారం. వీటిలో ఏది అడిగినా ఇస్తానని చెప్పాను. ఇప్పుడు ధనంపై దురాశతో లేదని చెప్పి తిప్పి పంపించలేను. ఇచ్చిన మాట తప్పుట కన్నా పాపము లేదు. పూర్వం భూదేవి ఎటువంటి చెడ్డ పని చేసిన వానినైనా భరిస్తాను, కానీ ఆడిన మాట తప్పిన వాణ్ణి మాత్రం మోయలేను అని బ్రహ్మతో చెప్పింది కదా. యుద్ధములో వెనుదిరగకుండా వీరమరణం పొందడము, మాటకు కట్టుబడి సత్యంతో బ్రతకడము మానధనులైన వాళ్లకు మేలైన మార్గాలు.